ఒకసారి గమనించండి, మా అమ్మ ప్రార్థన, మా నాన్న ప్రార్థన మా బ్రతుకులు మార్చింది ఎవరో కాదండి. దానియేలు గురించి మనకెందుకు? మా అమ్మ ప్రార్థన. దానియేలు ప్రార్థన కాదు మనకి, మా అమ్మ ప్రార్థన, మా నాన్న ప్రార్థన, మా అమ్మ ప్రార్థన. తప్పగలుగుతారు మీరు? అలా ఉండాలి మీరేమో. మా నాన్న ప్రార్థన అంటే మా జీవితాలు మార్చింది, మా అమ్మ ప్రార్థన అండి, సుశీల ప్రార్థన మరి ఒక ధైర్యం చేసిందండి. ఆగస్టు 10 ప్రార్థన ఆగస్టు గొప్ప మరి మరి స్తోత్రం చేసిందండి. మరి మన ప్రార్థన ఏది? దొంగలకు అయిపోయింది. ఆయన వస్త్రం మీద లేదు, సంఘంలో ఉన్నా కానీ వస్త్రం మీద రాలా, అందరూ ఉన్నారు కానీ అందరి మీద రాలా. యూత్ ఆ యొక్క రక్తస్రావం స్త్రీ మాత్రం ముట్టుకుంది. ఇదంతా సత్యమో? ఎక్కడో అందరూ ఉన్నారు కానీ వస్త్రపు చెంగు ముట్టుకున్నారో లేదో, వస్త్రం మీకు వచ్చిందో లేదో. వస్త్రము ఉంటే మాత్రము మహిమ ప్రభావాలు వస్తే ఆనందం వస్తుంది. వస్త్రం మీద మీరు పడకపోతే చీకటి చెంతలతో జీవితాలు ఉంటాయి. పౌలంటున్నాడు, నన్నుకోని నడవండి. నేను క్రీస్తుకోగలుగుతున్నాను. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను అప్పగించిన కట్టాలను మెచ్చుకుంటున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తుని, స్త్రీకి శిరస్సు పురుషులను, క్రీస్తుకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. చూసారా? క్లాస్ చూసాడు ఇక్కడ. స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడు. ఏమ్మా అన్నయ్య ఉన్నాడా? అమ్మా సార్ ఉన్నాడమ్మా? ఉన్నాడు. పిలవరా? ఏం చెప్పండి మీరు, ఆయన అవసరంలా చెప్పండి మీరు. ఏదే రాజు రాణి అంటే ఇవే. కొంతమంది ఉంటారు రాజు అనే, రాణి అని, మంత్రి అని, మొత్తం అన్ని మంత్రులు అన్ని శాఖలు అనేక. చెప్పండి ఏంటి? ఆయన రాడు, కుదరదు, పడుకున్నాడు. కానీ అంటే నువ్వు చెప్తావు శిరస్సు నువ్వు అవమానపరుస్తున్నావు. ఆయన నీకు శిరస్సు. ఇక ఆడించండి అంటారు. చూసా వీరాడు అంతేరా నాయన, నువ్వు చెప్పానా ఇద్దరానా? ఆడు రాడురా, మొత్తం అంతా హోంమంత్రి అంతా ఆగారా బాబు అంటారు. ఇక 10 మంది చూస్తాడు. కనుక నువ్వేం చేసావు? శిరస్సు నువ్వు అవమానపరిచావు. కనుక నీ భర్తకి నీకు శిరస్సు ఎవరు తెలుసా? నీ భర్త. మనందరం శిరస్సు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు వారు. సంఘానికి శిరస్సు క్రీస్తు వారైతే ఆయన శిరస్సు దేవుడు అని పౌలు గారు చక్కని మాట దేవుడు రాయించినాడు. శ్రీమంతులారా, కనుక సంఘానికి శిరస్సు క్రీస్తుగా ఉన్నట్టు లేఖనాలు మనం చూడగలుగుతాం. క్రీస్తు అనే శిరస్సుని నీళ్ళు లేకపోతే ఎవరు సంఘంగా కూడుకున్నాం మనం ఆయన శిరస్సు అన్నాడు.